జగన్ జల్సాలతో నాయుడు మాస్టర్ ప్లాన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 ఏళ్ల బట్టి రాజకీయం చేస్తున్న నాయుడు ఇప్పటికీ అవుట్డేటెడ్ అయిపోలేదు. అంటే నిజంగా ప్రజాసేవలో ఆయన డెడికేషన్ ని మెచ్చుకోవచ్చు. ఈ క్రమంలో నాయుడు తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రజలకు తెలుగుదేశం పార్టీని మరింత చేరువయ్యేలా చేస్తున్నాయి అని కూడా చెప్పక తప్పదు. తాజా విషయమే తీసుకుంటే జగన్ జల్సాలను సైతం నాయుడు సంపద సృష్టిగా మార్చే మాస్టర్ ప్లాన్ వేశాడంటే ఆయన నిజంగా రాజకీయ అపరచాణిక్యుడు అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. బహుశా నాయుడికి జగన్ కి ఉన్న తేడా కూడా అదే. 2019లో జగన్ అధికారంలోకి రాగానే ప్రజల కోసం ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రజావేదికను అన్యాయంగా కూల్చి తన రాజకీయ సమాధికి తొలి అడుగు వేసుకున్నాడు. ఈ క్రమంలో 2019లో తాను అధికారంలోకి వచ్చాక కొన్ని వందల కోట్ల ప్రజాధనంతో పెళ్లానికి కోట కట్టించిన జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఆ కోటలో పెళ్లాంతో జల్సా చేద్దాం అనుకున్నాడు. కానీ మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలచింది అని ప్రజలు చాచి కొట్టి బెంగళూరు ప్యాలెస్ లో పడుకోబెట్టారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ ఋషికొండపై జగన్ తన జల్సాల కోసం నిర్మించిన ప్యాలెస్ ని ప్రభుత్వం ప్రజల కోసం ఉపయోగించేలా, దాని నుంచి సంపద సృష్టించేలా ప్రణాళికలు చేస్తోంది. ఋషికొండపై జగన్ కట్టిన కోటను ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయాలు తెలపండి అంటూ చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్ళింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమకు తోచిన అభిప్రాయాలను ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఒక పక్క నేపాల్ హైకమిషన్ తో పాటు మరికొన్ని దేశాల హైకమిషన్లు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటామంటూ చెబుతూ ఉండగా మిగిలిన వాటిలో కొన్నింటిని వాణిజ్య ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఇక కొందరైతే విశాఖ ఎలాగో టూరిజం డెస్టినేషన్ కనుక టూరిజం ప్రాజెక్ట్ గా వినియోగిస్తే బాగుంటుందని తెలపడం విశేషం. కొందరు దీన్ని ఓ కన్వెన్షన్ హాల్ గా వినియోగించుకుంటే సరిపోతుందని సలహా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రజాభిప్రాయం ప్రకారం వీటిలో దేనికో ఒకదానికి భవనాలను ప్రభుత్వం వినియోగించుకున్న మంచి ఆలోచనే అని చెప్పాలి. ఎందుకంటే జగన్ జల్సాల కోసం దీన్ని కట్టించినా, పెళ్లాంపై ప్రేమతోనో భయంతోనో దీన్ని నిర్మించుకున్నా ఆ జల్సాల మందిరాన్ని కూలగొట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసే కన్నా ఈ భవనాలతో చంద్రబాబు సంపదను సృష్టించే ఆలోచన చేయడం నిజంగా మంచి నిర్ణయమే కదా.